సంగతిని దాస్తాడట. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు, ఒక మంచి మందు, ఒక మంచి మెడిసిన్. నమ్మకంగా ఉండి నమ్మకంగా ఇక్కడ మాట ఇప్పుడు ఇక్కడ మా పిల్లలు చిన్న ఒక గేమ్ ఆడతారు. ఏమిటా గేమ్ అంటే మొదటి నుండి చివరి వరకు నుంచుంటారు. మొదటి ఒక మాట చెప్తే చివరికి వచ్చేసరికి అది ఏమవుతుందో తెలుసా? మొదట చెప్పిన దానికి చివరివాడు చెప్పిన దానికి సంబంధమే ఉండదు. చెప్పింది ఒకటైతే దానికి కొంచెం అదేసి ఇదేసి అన్నీ వేసి ఏం చేస్తారు? మొత్తం మాట అంతని చేస్తారు. ఔషధాన్ని కాస్త ఏం చేస్తారు? పాయిజన్ చేసేస్తారు. ఔషధం. నమ్మకమైన మనుషుడు ఏది కనబడిందో దాన్నే చెప్తాడు. ఏది వినబడిందో, ఏది నీతో చెప్పారో అంత మటుకే చెప్పాలి. దానికి ఇంకా అటు ఇటు మొత్తం అన్నీ జోడించి ఎదుటి వ్యక్తిలో ఉన్న నమ్మకత్వాన్ని తీసేసేటట్టుగా మాట్లాడకూడదు. ఔషధంగా పనిచేయాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి నమ్మకస్తులైన వారు ఎవరైతే ఉంటారో వారిని కనిపెడుచున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? అటువంటి వారే నాకు పరిచారకులు అవుతారు. అటువంటి వారికి నేను మెండైన దీవెనలు ఇస్తాను. అటువంటి వారితోనే నా నిబంధనను స్థిరపరుస్తాను. అటువంటి వారికి ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాలంలో కళ్ళు మూసుకొని ప్రార్థన